ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యాటక సదస్సులో పాల్గొంటున్న ఆయన పలువురు పెట్టుబడిదారులతో సమావేశమై ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్ల సుదీర్ఘ విశాల సముద్ర తీరం, అందమైన బీచ్లు, ఎత్తైన హిల్ ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని మంత్రి వివరించారు. సాహస పర్యటన, చారిత్రక వారసత్వ సంపద, సుందరమైన తీర ప్రాంత సమ్మేళనంతో కూడిన ఏపీని యూరోపియన్, ప్రపంచ పర్యాటకులు సందర్శించాల్సి తీరాల్సిన ప్రాంతమన్నారు. దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఏపీ ముఖద్వారమని పేర్కొన్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగిన నారీ ఫెస్ట్ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా నన్నయ్య యూనివర్సిటీ అనుబంధ కళాశాలల మహిళా సిబ్బందికి వివిధ పోటీలు నిర్వహించారు. సృజనాత్మకత, చేతి పనులు, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ, పూల అలంకరణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు జరిగాయి. ఈ పోటీలను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ సందర్శించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అమితమైన నైపుణ్యాలు ఉన్నాయని, వాటిని వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ఏదో సాంస్కృతిక కళలపై ఆసక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో మహిళా ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సృజనాత్మకత, చేతి పనులు, పూల అలంకరణ పోటీలు నిర్వహించారు. వినూత్న రీతిలో మహిళలు ఈ పోటీల్లో సృజనాత్మకతను కనబరిచారు. యూనివర్సిటీ సెమినార్ హాల్లో చిరుధాన్యాలతో ఆహార పదార్థాలు తయారీ పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మగవాళ్ళు తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి ఉమామహేశ్వరీదేవి, చీఫ్ పెర్రన్ డాక్టర్ ఎన్ సజనారాజ్, ట్రెజరర్ డాక్టర్ బి విజయకుమారి, డాక్టర్ కె రమణేశ్వరి, డాక్టర్ కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చౌకైన నాణ్యమైన మందులు విక్రయించే ప్రధానమంత్రి జన ఔషధి మందుల దుకాణాలు ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2028 మార్చి 7న తొలి జన ఔషధి దుకాణాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రైవేటు మందుల షాపుల కన్నా తక్కువ ధరలకు మందులు లభించే జన ఔషధి దుకాణాలపై ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు, సందేహాలు ఉన్నాయి. అయితే అవన్నీ కేవలం అపోహలే. వైద్య రంగం వ్యాపారమైన నేటి రోజుల్లో ఇక్కడ గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్తో సహా వివిధ దీర్ఘకాల సాధారణ వ్యాధులకు చౌకగా మందులు లభిస్తాయి. అలాగే బీపీ, షుగర్ పరీక్షా మిషన్లు, సర్జికల్ ఉత్పత్తులు, ఆయుర్వేద, త్రిఫల, అశ్వగంధతో సహా పోషన్, ప్రోటీన్ పౌడర్ వంటి వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయి. మార్కెట్ ధరల కన్నా 60% నుంచి 80% తక్కువ ధరలకు జన ఔషధి దుకాణాల్లో మందులు లభించడం విశేషంగా ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు. నగరపాలక సిబ్బంది స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా డిగ్రీ కాలేజీలను సందర్శించారు. కాలేజీల్లో విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులను కలిసి వివిధ అంశాలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు 23,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని వివిధ స్కూళ్లు, కాలేజీల్లో మహిళా విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ మరియు ఉపన్యాసం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు మహిళలు, భద్రతా హక్కులు, సాధికారత, మహిళా చట్టాలు, పోక్స్ యాక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలపై ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సమాజంలో మహిళల పాత్ర, రక్షణ, హక్కుల గురించి అవగాహన కల్పించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించారు. మహిళా రక్షక్ వాట్సాప్ నెంబర్ 9493206006, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ హెల్ప్ లైన్ 112,
సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 నెంబర్లకు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి ట్రెడ్జింగ్ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్లరాజు, ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మస్తాన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఇసుక కార్మికుల ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్కి వినతిపత్రం అందజేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో గతంలో పడవలలో కార్మికులు ఇసుక తీసి గట్టుకు తరలించేవారని, ఈ మధ్య కాలంలో కొంతమంది దళారులు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రెడ్డింగ్ పడవలతో గోదావరిలో యంత్రాలతో ఇసుక తీస్తున్నారని, దీనివలన 10,000 మంది ఇసుక తీసే కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయం. శాసనసభలో విమర్శలు గుప్పించిన మంత్రి నారా లోకేష్. మే నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామన్న అచ్చెన్నాయుడు. అర్హత కలిగిన ప్రతి రైతుకు 20,000 ఇస్తామని వెల్లడి. కూటమి ప్రభుత్వ అండతో తప్పు చేస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు. మాజీ మంత్రి ఆర్కే రోజా వార్నింగ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. సభలో గవర్నర్ అవమానించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల్లో శాసనసభలన్నీ పార్లమెంటు సంప్రదాయాలేనని అనుసరిస్తున్నాయన్నారు. సెక్షన్ 121(c) ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో 10వ వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్సభలో రూలింగ్ ఉందని లోకేష్ గుర్తు చేశారు. టీడీపీకి ఉన్న 23 మంది శాసనసభ్యుల్లో 5గురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదంటూ గతంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. ఇప్పుడు స్పీకర్పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సభ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబడ్డారు. అవమానపరిచే విధంగా చేసి గతంలో మేము కూడా ధర్నా చేసాం, కూటమి సభ్యులు ధర్నా చేసాం, బెంచెస్ దగ్గర ధర్నా చేసాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతన్నదో లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసాం మేము దాటలేదు అధ్యక్ష. నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్ జనరల్ డిస్కషన్ పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష. డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121(c) లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతేకాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకునే అధ్యక్ష, ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మంది ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీలపై అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ గానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ ఎన్ని పరిగణలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష.
Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్లేదేం కాదు, యాజ్ పర్ రిక్వైర్మెంట్ వి విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే, మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్టు మే నెల నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగిన రైతులందరికీ 20,000 నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలను ఖరారు చేస్తున్నామని తెలిపారు. రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. భూసార పరీక్షలు లేవు, వ్యవసాయ యంత్రాలు లేవు, పంటల బీమా చెల్లింపులు లేవని దుయ్యబడ్డారు. తాము రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో చెప్పాం, మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈ రోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ ల్యాండ్ ఉందో, వెబ్ ల్యాండ్ లో ఎవరి పేర్లుంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 43 లక్షలు, మన దగ్గర ఉన్నటువంటి 9 లక్షలు, ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద. కూటమి ప్రభుత్వం అధికార పార్టీ నేతలు చెప్పినట్టు అధికారులు ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికార పార్టీ నేతలు చెప్పినట్టు అధికారులు ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. చిత్తూరు సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయకులను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు బెయిల్ వచ్చేలోపు మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబడ్డారు. లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం, అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్ లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్ గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్ లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఈ రోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, అధికారులకి, అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్దంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమో న్యాయబద్దంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నాను. ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం, 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచిన ప్రభుత్వం అని తెలుసుకున్నారు. కాబట్టి
ఈరోజు ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్దంగా చేయాలో అలా చేయాలి, అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ప్రెస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయటమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా వీధి వీధికి పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా కళ్ళారా గమనించండి. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించి అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. नमस्कार చేసుకున్నాం. శ్రీవచ్చంద్రనారాయణ నవాంకుశ వెంకటేశ్వర सर्वग्रामस्वामी अंजनाय देनाद्रा श्रीकांत शुभरण्यंतो सांगरे गादस्वे सुदग्रासुंदरं जयकं वेदांबरं दर्शनागं नमस्तुतेरासुरराजं त्रिभुवनमेकं गवेंकटेशं लक्ष्मीं प्रार्थयां रमेश्वरं दतिवरं श्रीमदां लोके दिवांग्रा अंशदेवीस्ते भगवान की कृपेशा आडवान के धर्मरत्न वेंकटेश्वर मुक्तवाणी मूल संप्रदाय తీసుకోండి ప్రతిశతాలను రాజాదే భగవాన్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించిన పట్టభద్రుల ఓటర్లకు భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులకు టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించిన పట్టభద్రుల ఓటర్లకు భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులకు టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ విజయోత్సవ వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులతో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సమన్వయంతో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి ఎన్నికల ప్రచారంలోనూ ఎన్నికల రోజున సమర్థవంతంగా పనిచేసి సమిష్టి కృషితో విజయం సాధించగలిగామన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ
కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 77,421 ఓట్ల అత్యధికతతో విజయం సాధించారని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులు నమ్మారన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిసి చాలా చక్కగా సమన్వయంతో పనిచేయడం జరిగింది. మరి కేంద్ర మంత్రి ఎంపీగా వర్మ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా అంజబాబు గారు ఉన్నారు జనసేన నుంచి. తెలుగుదేశం నుంచి ముఖ్యంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ విజయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు నమోదు చేయించడమే కాదు, ఓటు ఐడెంటిఫై చేయించడమే కాదు, దగ్గరుండి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయించిన ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ అందరికీ మన తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పేరాబత్తుల రాజశేఖర్ గారు ఆయన దాదాపు 4-5 సార్లు మన దగ్గర రావడం జరిగింది, మీటింగ్లు పెట్టడం జరిగింది, మీ అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. అలాగే ఆయన మనం అనుకున్నట్టుగానే మంచి మెజార్టీ కూడా మనం మన జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ మన పార్టీకి ఇవ్వగలిగాం. రాబో కాలంలో కూడా 3 పార్టీలు కలిసి, ఇప్పుడు నాకంటే మాట్లాడిన నాయకులు అందరూ చెప్పారు, 3 పార్టీలు కలిసి ఏదైనా సరే కలిసి పనిచేస్తే ఇంత విజయం సాధించవచ్చు అనేది ఈ సందర్భంగా మనందరికీ తెలిసింది కాబట్టి, మీ అందరికీ తెలిసింది కాబట్టి ఇదే విధంగా మనం వెళ్తాం. ముందు కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకి కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారు ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి సుమారు ఓట్లు చేర్పించిన కానించి సుమారు 3 నెలల నుండి నిర్విరామంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు ఓట్లు చేర్పించడం, ప్రభుత్వం యొక్క పనితీరును మరి మద్దతు తెలుపుతూ ఇవాళ పట్టభద్రులు ఘనమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఎప్పుడూ రానటువంటి బ్రహ్మాండమైన మెజార్టీ. గత సాధారణ ఎన్నికల్లో 51% మనకి ప్రజలు మద్దతు ఇస్తే, ఈ రోజున విజ్ఞానవంతులు, పట్టభద్రులు 66% ఓట్లు వేసి మరి ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు పట్టభద్రుల ఓటర్ల మహాశయులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన తరఫున వారికి కృతజ్ఞతాభినందనలు. పట్టభద్రులు అంటే చదువుకున్నవారు, విద్యుత్తో కూడిన వ్యక్తులు వేసిన ఓటు ఇది. దీనికి చాలా విలువ ఉంటుంది. వారు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనం నిజంగా మన కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే దీని అందరికీ ఇంత కోఆర్డినేట్ చేసి రాష్ట్రంలో మరి ఈ పట్టభద్రుల్లో ఎలక్షన్ ఈ రకంగా జరగడం కారణమైన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మరీ మనం అందరం గుర్తించుకోవాలి. ఈ గెలుపులో ప్రధాన పాత్ర 75% నారా లోకేష్ గారిది. ఇంత గొప్పగా కోఆర్డినేషన్ చేసిన వ్యక్తి అయినా ఇటువంటి గొప్ప గెలిపించిన మరి పట్టభద్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే భీమవరం నియోజకవర్గం వచ్చేవాడికి కేంద్ర మంత్రి వారు శ్రీనివాసవరం గారు, అలాగే మన పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామకృష్ణ గారు, శాసనసభ్యులు అంజబాబు గారు, వాళ్ళ మార్గాన్న దిశానిర్దేశంతో మనందరం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేసి ఇంత గెలుపుకి కారణమైన నాయకులందరం కూడా మనందరం కూడా ఈ కూటమి తరపున భీమవరం నియోజకవర్గంలో ఇప్పుడు కూడా ఎన్నటికీ కూడా పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాం. పేరాబత్తుల రాజశేఖర్ గారు విజయాన్ని కృషి చేసిన బూత్ ఏజెంట్లు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆవాల్ని నడిపించిన మేడం గారు, తోట సీతారామ ఎమ్మెల్యే గారు అంతా కృషి చేశారు. ఆయన విజయానికి కృషి చేశారు. ఆయన విజయానికి చేకూర్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఇంత ఘన విజయం సాధించినటువంటి ప్రజలకి మరి ప్రతి ఒక్క ఓటర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రోజుల్లో కూడా ఇదే విధిగా పనిచేసి ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా కూటమి అభ్యర్థులందరూ కూడా ఇదే విధంగా వన్ సైడ్గా గెలిపించినట్లయితే అందరం కూడా ప్రజాప్రభుత్వానికి మనం కృషి చేసినట్లు అవుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు గెలిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ గారు
వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన మేడం గారికి కూడా ఈ రోజున మనందరం మర్చిపోలేని విధంగా ప్రతి కార్యకర్తల్ని 3 పార్టీల కార్యకర్తలని వెన్నంటుండి ఈ విధంగా నడిపించి సక్సెస్ కారణమైనటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన వెస్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ ఎలక్షన్ అంతకన్నా ఎక్కువ బాగా జరిగింది. 77,000 చిల్లర మెజార్టీ అంటే ఇది చాలా అందరూ కూడా హర్షించదగిన విషయం. ఈవేళ ఈ ఎన్డీఏ కూటమి ద్వారా 3 పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఒకే మాట మీద ఒకే తాటి మీద అలా పనిచేసినందుకు ఒక రిజల్ట్ ఎలా ఉందో మీరు అందరూ చూశారు. ఈ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి గెలుపులో సంపూర్ణ మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి ఇది చక్కటి ఉదాహరణ. అయితే బయట కొంతమంది మాట్లాడుతున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదో చేస్తుందని ఆశించాం కానీ అనుకున్నట్టుగా లేదు అని విమర్శిస్తున్నారు. అది కాదు, ప్రజల్లో మన పార్టీ మీద విశ్వాసం సన్నగిలలేదు అని నిరూపించుకోవడానికి చక్కటి నిదర్శనం అండి ఈ గెలుపు. ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు నమోదు కార్యక్రమం దగ్గర నుంచి ఈ రోజు విజయం సాధించే వరకు మరి మేడం గారు తోట సీతారామకృష్ణ గారు పడ్డ కష్టం భీమవరం నియోజకవర్గంలో ఎవరూ పడలా. సీతారామకృష్ణ గారికి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి రుణపడి ఉండాలని చెప్పి మనందరూ కోరుకుంటూ నేను మరొకసారి గెలిచినటువంటి మన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పేరాబత్తుల రాజశేఖరం గారి యొక్క విజయ తీరాలు చేర్చడానికి భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకువెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుపతి జూ పార్క్ రోడ్డులో సంచరించిన చిరుతపులి నిన్న తెల్లవారుజామున అలిపిరి గాలిగోపురం వద్ద కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతపులి సంచారం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అప్రమత్తమైన టీడీపీ అధికారులు విజిలెన్స్ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయం. శాసనసభలో విమర్శలు గుప్పించిన మంత్రి నారా లోకేష్. మే నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామన్న అచ్చెన్నాయుడు. అర్హత కలిగిన ప్రతి రైతుకు 20,000 ఇస్తామని వెల్లడి. కూటమి ప్రభుత్వ అండతో తప్పు చేస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు. మాజీ మంత్రి ఆర్కే రోజా వార్నింగ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.